నేను ఇప్పుడు మీకు కొన్ని నగ్న సత్యాలు చెప్తా. మీరు నమ్మినా నమ్మకపోయినా అవే నిజం. కావాలంటే వీడియో ఎండ్ వరకు చూడండి. మీరు నమ్మితే కామెంట్లో ఎస్ నిజం అని కామెంట్ చేయండి. గుడికి వెళ్ళే మగవాళ్ళ సంఖ్య, జిమ్కి వెళ్ళే ఆడవాళ్ళ సంఖ్య క్రమక్రమంగా పెరుగుతుంది. రైట్. బాధాకరమైన విషయం ఏంటంటే చచ్చిపోతున్నా కూడా వైద్యం చేయనివి గవర్నమెంట్ హాస్పిటల్స్, చచ్చిపోయిన తర్వాత కూడా వైద్యం చేసేవి కార్పొరేట్ హాస్పిటల్స్. మనం సంతోషంలో ఉన్నప్పుడు పాటలు వినాలి, బాధలో ఉన్నప్పుడు ఆ పాటలను అర్థం చేసుకోవాలి. అనాథాశ్రమంలో పేదవారి చిన్నపిల్లలు ఉంటారు. అనాథాశ్రమంలో పేదవాళ్ళ చిన్నపిల్లలు ఉంటారు. వృద్ధాశ్రమంలో ధనికుల తల్లిదండ్రులు ఉంటారు. సిగ్గుపడాలి మనం. చిరునవ్వు చాలా వరకు సమస్యలను పరిష్కరిస్తుంది. మౌనం అసలు సమస్యలే రాకుండా చేస్తుంది. పూజలు చేసి దేవుడి కోసం మనం వెతుకుతాం. కానీ మీకు తెలియని ముచ్చట ఏంటంటే దానం చేస్తే ఆయన మన కోసం వెతుక్కుంటూ వస్తాడు. ఇది తెలియక చాలామంది రోజు పొద్దున్న సాయంత్రం పూజలు చేసుకుంటూ కూర్చుంటారు. దానం చేస్తే ఆయన్నే మన కోసం వెతుక్కుంటూ వస్తాడు. తినడానికి భోజనం లేని స్థాయి నుంచి అసలు తినడానికే సమయం లేని స్థాయి వరకు ఎదగటమే విజయం. ఇదైతే కరెక్ట్ కదా. నేను చెప్పినా ఏదో అనుకోకండి. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం.